బాలు అయితే ఎవరు చెప్పినా వినిపించుకోకుండా తనైతే మౌనిక దగ్గరికి వెళ్ళి నేను నా చెల్లిని తీసుకొని వచ్చేస్తాను, నరరూప రాక్షసుల దగ్గరగా నా చెల్లిని పిచ్చారు, 1కి 4 దగ్గరలో ఆలోచిస్తేనే ఆడపిల్లని ఇవ్వాలి అని చెప్పని అంటూ ఉంటే ఈ నీతులన్నీ ఇంకా ప్రభావతికి బాలుకి అయితే ఇద్దరి మధ్య గొడవే జరుగుతుంది. ఈ లోపల మనోజ్ అయితే వచ్చి తనను అడ్డుకోవాలని చూస్తే నాకు అడ్డుగా వచ్చావంటే నిన్ను కొట్టేస్తాను రా అని చెప్పని బెదిరిస్తాడు. అప్పుడు ఇంకా సత్యమే ముందుకు ఆగి నీ చెల్లెలకి ఏమి కాదులే నాది హామీ అని చెప్పనని అంటాడు. సరే నా చెల్లెల పేరు మీద గుడికి వెళ్ళి అర్చన చేయించాలని చెప్పి మీనా చెప్పడంతో అప్పుడు బాలు కూడా అయితే అక్కడికి వెళ్తాడు. ఈ లోపల అక్కడికి మౌనిక వాళ్ళ అత్తయ్య వాళ్ళతో కూడా అక్కడికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేసి రమ్మని చెప్పని ఇద్దరికి చెప్తే సంజయ్ మాత్రం నేను చేయలేను, కావాల్సింటే మీరే చేసుకోండి అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల అయితే మౌనిక అయితే బాలుని మీనాని చూస్తుంది. అప్పుడు మీనా బాలు అయితే అడుగుతాడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా వాడు అంటే ఇంకా చెప్తే తను గొడవ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని చెప్పని బాలు అయితే మౌనికని అడుగుతాడు. నేను నీ వల్ల నన్ను శిక్షిస్తున్నాడని చెప్పని ప్రతిరోజు చేస్తున్నాడని చెప్పని తన మనసులో అనుకుంటే ఇప్పుడు నేను నీతో చెప్తే మళ్ళీ నువ్వు గొడవ వెళ్ళి నిన్ను దోషం చేస్తాడు అన్నయ్య, అందుకే నేనేం చెప్పనని చెప్పి నేను బాగున్నాను అన్నయ్య అని చెప్పంటుంది. అప్పుడు బాలు అయితే తన చేతికి గాజులు వేస్తూ ఉంటాడు. ఇదంతా అయితే సంజయ్ చూసేసి మౌనికని అయితే కసురుతాడు.